ఆ తర్వాత అయితే అసలు ఒక పవర్ బాంబుతో పనిచేశారు. కాటమరాయుడు అవకాశం ఎలా వచ్చింది? ఐ థింక్ టీమ్ నుంచే కాలొచ్చింది. దాని ముందు నేను 'కీచక' మూవీ చేశాను. అవును. 'కీచక' తర్వాత 'కాటమరాయుడు' అనుకుంటా. దాని మధ్యలో తమిళ్ మూవీ గూడా చేశాను. ఒక 2, 3 ఇయర్స్ గ్యాప్ తర్వాత 'కాటమరాయుడు.' 'కాటమరాయుడు' అగైన్ చేయడానికి రీజన్ అగైన్ ఆహ్, పెద్ద సినిమాల్లో హీరోయిన్ అవకాశం వచ్చిద్దో లేదో తెలీదు. అంటే అప్పుడు స్టేట్ ఆఫ్ మైండ్ చెప్తున్నాను. మనకొచ్చిన ఆపర్చునిటీ చేసుకుంటూ వెళ్ళాలి. పవన్ కళ్యాణ్ గారు, శృతి హాసన్ గారు వీళ్ళతో మంచి కాంబినేషన్ ఉంటుంది. బావుంటుంది. స్టోరీ అది మనకి అంతేం చెప్పరు. బట్ నేను అలానే చేశాను. టీమ్ నుంచే కాలొచ్చింది. అగైన్ ఇట్ వాస్ అ వెరీ గ్రేట్ ఎక్స్‌పీరియన్స్. ఆల్మోస్ట్ ఒక 35 డేస్ దాకా వి షాట్ 'కాటమరాయుడుకి.' శృతి హాసన్ గారితో కాంబినేషన్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారితో ఎస్పెషల్లీ ఆహ్, యాక్టర్స్ అందరూ ఓకే. అందరూ మంచివాళ్ళు. చాలా వాళ్ళతో పర్సనల్‌గా ఉంటే తప్ప వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని మనం చెప్పలేం. కరెక్ట్. సో, ఆ రోజు మాకు కాంబినేషన్ సీన్స్ ఉంది. నేను జస్ట్ నుంచొనున్నా. సార్ వస్తున్నారని తెలుసు. అందరూ అట్లా అలర్ట్ అయిపోయి నుంచున్నా. నేను నిల్చొనున్నా. ఆయనకి నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు. నేనెవరో కూడా తెలీదు. నేను అట్లా నిల్చొనుంటే హి కేమ్ టు మీ అండ్ హి స్పోక్. అలా పవన్ వెళ్తూ కళ్యాణ్ గారు అంతే. అలా వెళ్తూ నేనక్కడున్నా. ఇందులో చేస్తున్నానని తెలుసు. చూసారు 2, 3 సార్లు చూసారు. డాన్స్ అది చేస్తానని తెలుసు సినిమాలో. వచ్చి ఒక 15 మినిట్స్ నాతో మాట్లాడారు. ఓహ్! అంటే "నువ్వెక్కడ నుంచి వచ్చావు? ఏం చదువుకున్నావు?" బికాజ్ 'కాటమరాయుడులో' కూడా డాన్స్ చేస్తాం మేము. అవును. సో, నేను డాన్సర్‌ని సార్. కూచిపూడి నేర్చుకున్నాను. అంటే ఆయనకి అవసరం లేదండి. అంటే నాకు ఆ రోజు అర్థమైంది ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటారు. ఆయనకి అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఎందుకుంటది అని నాకు ఆ రోజు అర్థమైంది. కరెక్ట్. మీరు చెప్పింది పాయింట్ సూపర్ పాయింట్. ఎందుకంటే వాళ్ళెంత పెద్దవాళ్ళైనా కూడా వాళ్ళ డౌన్ టు ఎర్త్‌లో ఉండి అందరూ ఏంటి, ఎవ్వరు కనిపించినా అక్కడ మీ ప్లేస్‌లో ఇంకొకళ్ళున్నా కూడా వాళ్ళని కూడా అంతే అడుగుతారు. అవును. అవును. అది అందుకనే వాళ్ళు అలాగా స్టార్స్ అయ్యారమ్మా. అవును. 100%. నేను ఆ తర్వాత కూడా ఇంకొకసారి అక్కడ కూడా అవసరం లేదండి. ఆ నెక్స్ట్ ఇయర్ అనుకుంటా నేను 'అజ్ఞాతవాసిలో' కూడా చేశాను యాక్చువల్లీ. ఓకే. ఆ సీన్ ఎళ్ళిపోయింది. సో, పర్లేదు. ఆ షూటింగ్ టైమ్‌లో నా బర్త్‌డేస్ అవి ఇప్పుడు చాలా చిన్నగా అనిపిస్తది గానీ, నా బర్త్‌డే ఈరోజు నేను సార్‌ని కలవాలి. త్రివిక్రమ్ గారితో కూడా యాక్చువల్లీ నేను ఇది మర్చిపోయాను. ఆ రోజు ఫస్ట్ డే షూటింగ్ 'అజ్ఞాతవాసి' టైమ్‌లో ఎవరు లేరు. నేను, కీర్తి సురేష్ గారు, త్రివిక్రమ్ గారు, పవన్ కళ్యాణ్ మేము నలుగురమే. ఇంకెవ్వరు లేరు. హ్మ్. మంచి టైం దొరికింది సార్‌తో కూర్చొని మాట్లాడడానికి. హ్మ్. ఆ రోజు లంచ్ బ్రేక్‌లో అనుకుంటా త్రివిక్రమ్ గారు ఏదో నేను, పవన్ కళ్యాణ్ గారు కూర్చొనున్నాం అక్కడ హాల్‌లో. హ్మ్. ఒక ఇంట్లో షూట్ చేస్తున్నాం. అప్పుడు రిలేషన్‌షిప్ బ్రేకప్ అది అయినట్టుంది నాకు. హ్మ్. ఇట్ వాస్ ఇట్ మంచిగా వెళ్ళలేదు. నన్ను సరిగ్గా చూడలేదు. కొంచెం ఇబ్బంది అయింది. అప్పుడు కూడా చిన్న పిల్లని. ఒక 6 ఇయర్స్ అయితుందా అంతే. 'అజ్ఞాతవాసి' వచ్చి. హ్మ్. నేను అలా 7 ఇయర్స్. కూర్చొని హ్మ్. నేను ఏడ్చాననమాట. ఓహ్! అంటే అసలు సంబంధం లేదు. నేనక్కడ కూర్చొని నేనెందుకు ఏడ్చాను అలా ఏదో మాట్లాడుతున్నారు నాతో నేను ఏడ్చాను. ఏంటమ్మా ఏమైంది అది ఇది అంటే నేను చెప్పాను. సార్ ఇట్లా ఒకడు నన్ను ఇట్లా ఏడిపిస్తున్నాడు. ఇట్లా అయింది అని. అప్పుడు ఈ షీ టీమ్ ఇవన్నీ ఉంది కదా! హ్మ్. నేను నంబర్ ఇస్తాను. నువ్వు మాట్లాడు. నువ్వు అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. ఎట్లా ఉండాలి అమ్మాయిలంటే ఆడెవడో ఏదో చేసాడు. నువ్వు తిరిగి ఒకటిచ్చి పోలీస్ ఎవరిదో పోలీస్‌ది షీ టీమ్‌ది ఏదో 2 నంబర్‌లు ఇచ్చారు నాకు. పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు. ఓహ్! నేను చెప్తాను మా వాళ్ళకి తీసుకో. ఏదైనా ఉంటే నాతో మాట్లాడు. నన్ను కలువు. నేను చూసుకుంటాను అని చెప్పి. అబ్బా! ఇన్ని రోజులు నాకు ఈ టాపికే గుర్తురాలేదు. ఇప్పుడు 'అజ్ఞాతవాసి' అది మాట్లాడుతుంటే గుర్తొచ్చింది. నాతో మాట్లాడితే మీ గుర్తులన్నీ తీసుకొస్తా నేను. సో, దేర్ ఇస్ ఎ హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ మీ పవన్ కళ్యాణ్ గారి గురించి. వెరీ నైస్. ఆ తర్వాత నేనెప్పుడూ ఆయన మూవీస్ గానీ ఏదొచ్చినా పీపుల్ మెసేజ్ మీ ఇన్ ఇన్‌స్టాగ్రామ్. ఓహ్! మేడం సార్ బర్త్‌డే వస్తుంది. మేడం ఏదో జనసేనానీస్ అందరూ అసెంబుల్ అయిపోయి they'll మెసేజ్ మీ స్టోరీ పెట్టలేదక్క అది ఇది అని చెప్పి. అప్పటి నుంచి పెడతా ఉంటారా మీరు ఆయన ప్రతి బర్త్‌డేకి? పెడతాను. వెరీ నైస్. ఆల్వేస్. అది. అంటే ఒక స్టార్ మీద ఎందుకు మనిషికి అట్రాక్ట్ వస్తదనే దానికి ఇలాంటి ఉదాహరణలు ఉంటాయి. అవును. నిజంగా మీలాంటోళ్ళు ఇలాగా వాళ్ళ ద్వారా ఏదన్నా ఒక మంచి విషయం తెలుసుకున్నప్పుడు, ఆ మంచి షేర్ చేస్తే 10 మందికి ఉపయోగపడతది. అంటే మనం వాళ్ళతో పర్సనల్‌గా ట్రావెల్ అయితే తప్ప మనకి ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ రాదు. 100% రాదండి. ఎందుకంటే ఎలా బయట వస్తది? చూసే వాళ్ళకి వీళ్ళేదో ఓవర్ చేస్తున్నారు.
హైప్ చేస్తున్నారు అనిపిస్తుంది కానీ ఈ ఎమోషన్స్ వాళ్ళకి అర్థం కాదు. అర్థం కావు. వాళ్ళకేం అవసరం అండి. వాళ్ళకేమో జస్ట్ ఒక మెసేజ్, ఒక చిన్న ట్రోల్ అలా చేసేసి వెళ్ళిపోతారు. ఇక్కడ ఇంత ఎమోషన్, ఇంత జర్నీ వాళ్ళకి ఎలా తెలిసిద్ది? అందుకని వాళ్ళని పట్టించుకోకూడదు. అస్సలు ఐ మీన్ మనం పట్టించుకోమనుకోండి, బట్ ఐమ్ జస్ట్ సేయింగ్. మంచి బ్రేక్ త్రూ అండి ఇది. నాకైతే భలే నచ్చింది. అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి అందరూ చెప్తూ ఉంటారు కానీ మీరు పర్టికులర్గా అనుభవించారు కాబట్టి ఆ సిచ్యువేషన్స్ ఇది అని చెప్పి తెలుసు కాబట్టి. కానీ మంచి 35 days ఆఫ్ పీరియడ్ అంటే మంచి క్యారెక్టర్ చేసినట్టేమో. అయితే తర్వాత ఇమ్మీడియట్గా మళ్ళీ మీరు నర్తనశాల తర్వాత అనుకుంటే ఇది. నర్తనశాల తర్వాత ఇదే. నర్తనశాల తర్వాత ఒక 3 yearsకి 3-4 yearsకి. యా, నర్తనశాలలో కూడా ఒక మంచి ఇంపార్టెంట్ రోలే. బట్ ఎందుకని అది కొన్నిసార్లు కొన్ని మన చేతిలో ఉండవు. సినిమా చాలా మంచి స్టోరీ, చూసే ఉంటారు. చూసా. నాది కూడా మంచి క్యారెక్టర్. అందులో నా ఓపెనింగే ఒక మంచి ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది. అవును. అమ్మాయిలు ఇట్లా ఉండాలి, ధైర్యంగా ఉండాలి, ఇలా ఎవడైనా మీద చెయ్యేసినా ఏమన్నా ఇది చేసినా తిరిగి కొట్టాలి అన్నట్టు వెరీ కొంచెం స్ట్రాంగ్ క్యారెక్టర్. జయప్రకాష్ రెడ్డి గారి డాటర్గా, రభసాలో డాటర్గా చేశాను. మళ్ళీ జయప్రకాష్ రెడ్డి గారితో మళ్ళీ నేను వర్క్ చేశాను నర్తనశాలలో. సో సినిమా డింట్ వర్క్ వెల్. ఎందుకు అంటే నేను ఏం రీజన్ చెప్పలేను. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ. బట్ కొన్నిసార్లు సినిమా ఒక యాక్ట్రెస్కి, ఎస్పెషల్లీ హీరోస్ పక్కన పెడితే, ఒక యాక్ట్రెస్కి హిట్ టు ఫ్లాప్తో సంబంధం ఉండదు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఇఫ్ షీఈ్ అ గుడ్ పెర్ఫార్మర్, నెక్స్ట్ మూవీకి ఆటోమేటిక్గా దే విల్ టేక్ ఇట్. రైట్. మేబీ అగైన్ ఆ టైంలో కూడా నేను సరిగ్గా దాన్ని గ్రాప్ చేసుకోలేదేమో, తర్వాత ఏమన్నా వచ్చినా. అయితే అంటే కొంచెం కొంచెం చబ్బిగా అనిపిస్తున్నారు. అంటే వేరేగా అడుగుతున్నాను, తప్పుగా అనుకోవద్దు. హీరోయిన్కి కొంచెం ఇలా కావాలి అన్నీ ఉంటాయి, కొన్ని పారామీటర్స్ ఉంటాయి. వాటిని ఫాలో అవటం కోసం ఏం ట్రై చేయలేదా? ఈ క్యారెక్టర్కి ఇలానే కావాలనుకున్నారా? లేదు. సినిమాలో చాలా సన్నగా ఉంటాను, సినిమాలో ఇట్లా ఉండను. ఓకే. ఈ ప్రాసెస్లో నేను కొంచెం పెరిగాను. అయినో వీళ్ళు టీజర్ అని చెప్పగానే అయ్యా ఏంటి ఇప్పుడు నేను ఇట్లా ఉన్నా, నేను ఎట్లా వస్తాయి మాకు మీడియా ముందుకి అని చెప్పి చాలా టాంట్ చేశాను వీళ్ళని. లేదు అస్సలు నాకు కాన్ఫిడెన్స్ లేదు, నేను మాట్లాడలేను, మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత వస్తున్నా అంటే లేదు సినిమాలో చాలా బాగుంటావు నువ్వు. చాలా బాగున్నారు, నేను చూశాను కదా. అబ్బా, అరే మళ్ళీ మీరే కాదని 1-2 సార్లు వెనక్కి ముందుకెళ్ళి చూసి ఆ మీరే అని ఫిక్స్ అయినాకనే ఓకే యామిని గారు ఉన్నారా. సో నందు వాళ్ళు, నేను ఒకటే ఫస్ట్ నాకు ఇట్లానే భయం వేసి, లేదు నందు అదంటే లేదు యామిని పర్లే కొంచెం చెప్పాయో ఇట్స్ ఓకే. లేదు, సైక్ సిద్ధార్థ్ తర్వాత మీరు ఇమ్మీడియట్గా నాకు తెలిసి చాలా ఛాన్సెస్ వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు నంబర్ ఆఫ్ జానరస్ స్టార్ట్ అయ్యాయి. కొత్త కథలు చుట్టానికి ఇష్టపడుతున్నారు. ఓటీటీ ప్రభావం ఉండవచ్చు, కొత్త కథలకి స్కోప్ దొరుకుతుంది. లేదంటే ఇప్పుడు మీ వరుణ్ రెడ్డి చేసిన ఈ సినిమాని చాలా టఫ్ సబ్జెక్ట్ యాక్చువల్లీ. అది అబ్బాయి ఫస్టే చేసి ఇంతమందితో క్రియేటివ్గా అనిపించుకున్నాడు కదా, గ్రేట్ థింగ్.